హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. సర్వేలన్నీ వచ్చేసినాయి. దాదాపు 25 సర్వేలు వచ్చినాయి. అందులో మెజారిటీ సర్వేలన్నీ కూడా వైసీపీనే అధికారం చేపట్టబోతున్నాయని చెప్తున్నాయి. ఒక 5-6 సర్వేలు మాత్రం టీడీపీ అధికారాన్ని చేపట్టబోతుంది ఎన్డీఏ అని చెప్పడం జరిగింది. ఇక మనం నేను ఏప్రిల్ 28వ తేదీ అంటే దాదాపు నెల క్రితమే నేను ఒక సర్వే చేశాను. సర్వే కన్నా కూడా ఒక స్టడీ కావచ్చు, లేకపోతే నేను చూసింది చెప్పాను. అప్పుడు నేను ఇచ్చిన ఒక వీడియో చేశాను. అప్పుడు ఏంటంటే ఏపీ ఓటర్ ఛాన్స్ వీరే 151 రికార్డు బద్దలు కొట్టేది ఈ పార్టీనే అని చెప్పడం జరిగింది. గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి. ఆ రికార్డుని బద్దలు కొట్టేది ఈ పార్టీనే అని ఏప్రిల్ 8వ తేదీన నేను ఒక వీడియో చేశాను. అప్పటికి నేను రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా తిరిగాను. అన్ని నియోజకవర్గాలకు వెళ్ళాను. పార్లమెంటులో ఉన్న అన్ని నియోజకవర్గాలకి నేను తిరగడం జరిగింది. అప్పుడు నేను చూసి వచ్చిన తర్వాత నేను 3 విడతలుగా వెళ్ళాను. ఫస్ట్ వచ్చేసి రాయలసీమ, తర్వాత ఉత్తరాంధ్ర, ఆ తర్వాత రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ మొత్తం ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అవన్నీ ఒకసారి తిరగడం జరిగింది. సో 3వ విడతగా అవన్నీ వెళ్ళాను. సో ఫస్ట్ 2 టైమ్స్ చూసినప్పుడే నాకు ఇది అనిపించి 1 మంత్ బ్యాక్ ఎలక్షన్స్ జరగకముందు 28 ఏప్రిల్ తేదీన ఈ వీడియో ఒకటి చేశాను. 151 సీట్లని బద్దలు కొట్టబోతుంది రికార్డ్ అని చేయడం జరిగింది. అది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు ఈ సర్వేస్ అన్నీ చూసిన తర్వాత అందరూ కూడా ఇచ్చారు. దాదాపు సర్వేస్ అన్నిట్లో కూడా 90 నుంచి 130 వరకు సర్వేలన్నీ కూడా ఈ మధ్యలోనే వైసీపీకి వాళ్ళ మెజారిటీ ఉండబోతుందని ఇచ్చారు. కానీ నేను ఆ రోజే 151 సీట్లు అబౌవ్ నేను చెప్పింది ఆ రోజు ఫిగర్ వచ్చేసి 158 రాబోతున్నాయని చెప్పాను వైసీపీకి. దీనికి చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను చూసి తిరిగింది, నేను తిరిగిన చోటల్లా నేను చూసింది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ సర్వేస్ చేసిన వాళ్ళందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలు కావచ్చు, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, అలానే పథకాల లబ్ధిదారులు, మహిళలు, అలానే ఇంకా ఈ రీజన్స్ అన్నీ చెప్తూ ఇంత పర్సెంటేజ్ ఓట్స్ జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి అని చెప్తున్నారు. సో నేను ఆ రోజు వీడియో చేసిన రోజే, తర్వాత ఎలక్షన్ రోజు కూడా చేశాను, ఈ సైలెంట్ ఓటింగ్ అంతా ఎవరికి పడి ఉంటుందని కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ అంతా వీళ్ళు చెప్తుంది. ఇప్పుడు సర్వేస్లో దాదాపు 65 వరకు 56 to 60 వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి వేశారు ఈ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా అనేది కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 158 అని నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు సర్వే చేసిన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని విస్మరించినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే తీసుకుందాం, లేకపోతే ఇంకా కొన్ని సర్వేస్లో కొంతమంది ఓడిపోతారని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. వైసీపీ మంత్రులు కావచ్చు, వైసీపీ లీడర్లు కావచ్చు, వాళ్ళు ఓడిపోతారు అని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ శ్రీకాకుళంలో తీసుకుంటే తమ్మినేని సీతారాం, స్పీకర్గా చేసిన తమ్మినేని సీతారాం ఓడిపోతారని ప్రతి రిపోర్టు చెప్తుంది. బట్ నేను కూడా ఆ నియోజకవర్గానికి ఆమదాల వలస వెళ్ళినప్పుడు నేను కూడా తమ్మినేని సీతారామన్ ఇంటర్వ్యూ కూడా చేశాను. అలానే ఆమదాల వలస వెళ్ళినప్పుడు నేను మాట్లాడితే ఆమదాల వలస ఏదైతే ఆ సిటీలో ఉందో అక్కడ మాత్రం తమ్మినేని సీతారాం ఓడిపోతారు అని నాకు కూడా అనిపించింది. కానీ నేను ఆ పక్కన విలేజెస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కొంతమంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకెవరికి తమ్మినేని సీతారాంతో పని లేదు. అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది జగన్ ఒక్కడే. సో ఇలా చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎవరైతే ఓడిపోతారు అని ఇంకొకటి కూడా కొత్తపేట, చిర్ల జగ్గిరెడ్డి, సో ఆ నియోజకవర్గంలో కూడా అంతే. ఇంకొకటి రాజమండ్రి రూరల్ కూడా వైసీపీ ఓడిపోతుందని చెప్తున్నారు. ఇలా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. సో అక్కడ కూడా ఇప్పుడు చిర్ల జగ్గిరెడ్డి నియోజకవర్గంలో చిర్ల జగ్గిరెడ్డి ఓడిపోతారు అని అనుకున్న చోటు కూడా అక్కడ విలేజెస్తో కావచ్చు, లేకపోతే పథకాల లబ్ధిదారులు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకి అభ్యర్థులతో పని లేదు. ఇంకొకటి రాజమండ్రి రూరల్, అక్కడ బొచ్చయ్య చౌదరి ఉన్నారు టీడీపీ నుంచి, ఆయన ఎప్పటి నుంచో కంటెస్ట్ చేస్తున్నారు, గెలుస్తా కూడా వస్తున్నారు. అక్కడికి కొత్తగా ఇప్పుడు మంత్రి చెల్లుబైని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయితే అక్కడ నేను అక్కడ వచ్చేసి ఎక్కువగా కడియం రైతులు కావచ్చు, లేకపోతే ఆ కడియం అక్కడ ఎక్కువగా
ఉన్న అంటే ఏవైతే నర్సరీస్ కానీ అవన్నీ ఉన్నాయి వాళ్ళతో వెళ్ళి మాట్లాడినప్పుడు కావచ్చు, ఇంకా కొన్ని విలేజెస్కి వెళ్ళి మాట్లాడినప్పుడు కావచ్చు, అక్కడ కూడా వాళ్ళకి అక్కడ కూడా చిర్లజగిరెడ్డో లేకపోతే చెల్లుబోయిన శ్రీనివాసో ఇంకెవరో కనిపించలేదు. వాళ్ళకి కనిపించింది జగనే. మాకు పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికే మేము ఓటేస్తామని చెప్తున్నారు అందరూ కూడా. అలానే అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను చూసింది అదే. సీదిరి అప్పలరాజు కూడా ఓడిపోతారని చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఉద్దానంకి సంబంధించిన సమస్య ఎంతగా పరిష్కారం అయిందంటే, అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టడం కావచ్చు, అక్కడ ఉద్దానం ప్రాంతంలో ఉన్న ఉద్దానంకి సంబంధించి కిడ్నీ బాధితులు ఏదైతే ఉన్నారో ఆ గ్రామాలన్నిటికి కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కావచ్చు, ఏదైనా కూడా అక్కడ ఆయన దేవుడిలా కొలిచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో, అది ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కూడా ఈ పరిస్థితే కనిపిస్తుంది. అక్కడ అభ్యర్థులతో పని లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఆశించే బహుశా ఈ లెక్కలు వేసుకునే ఆయన కూడా మేబీ ఆయన కూడా 158 వస్తాయని చెప్పారని అంటున్నారు. బట్ అదైతే నాకు క్లియర్గా తెలీదు. బట్ నాకు ఉన్న సమాచారం ప్రకారం ఇన్సైడ్ న్యూస్ అది ఆయన కూడా చెప్పినట్టే చెప్తున్నారు. బట్ అవన్నీ తీసుకుంటే కొన్ని క్రిటికల్ ప్లేసెస్ని అంటే ఈసారి ఎలక్షన్లో మనకి ఏదైతే అంటే కమ్యూనిటీ వైజ్ చాలా విడిపోయారు. కాపు కమ్యూనిటీ కావచ్చు, కమ్మ కమ్యూనిటీ కావచ్చు, ఈ 2 వర్గాల్లో చంద్రబాబు నాయుడిని అలానే పవన్ కళ్యాణ్కి ఈసారి వాళ్ళ మద్దతు తెలపాలనే ఒక సంకల్పం ఉంది. పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపు ఒక 50% అయినా సరే జగన్మోహన్ రెడ్డికే ఓట్లేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూస్తే ఎవరైతే ఓట్లేస్తారో, ఎవరైతే పోలింగ్ బూత్స్కి వచ్చి గంటలు నిలబడి ఓటేస్తారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. నేను మొత్తం తిరిగినప్పుడు నాకు కనిపించిన అంశం ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలామంది వెళ్ళి ఈ ఎలక్షన్ సమయంలో టీడీపీలో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నెల్లూరు ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెల్లూరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. అక్కడ వచ్చేసి ప్రసన్న కాన్స్టిట్యున్సీలో వచ్చి ప్రశాంతి పోటీ చేశారు. సో ప్రశాంతి వాళ్ళు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కరెక్ట్ రీజన్తో వెళ్ళలేదు. అది కాక సో అక్కడ కూడా అంటే వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళని వాళ్ళతో పాటు టీడీపీలోకి వెళ్ళారు. కానీ వాళ్ళతో చాలామంది లీడర్స్ని వైసీపీ నుంచి వాళ్ళు సర్పంచులను కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలను కావచ్చు, వీళ్ళందరినీ వాళ్ళ పార్టీ వైపు తిప్పుకోవడానికి, టీడీపీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళతో పాటు కార్యకర్తలు నడవలేదు. ఇలాంటి అంశాలన్నింటినీ తీసుకుని సో వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పార్టీలు ఎవరు లేకపోతే అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది ఇక్కడ ప్రజలైతే చూసిన దాఖలాలు నాకు కనిపించలేదు. అందుకే నేను ఈ రోజుకి కూడా ఇన్ని సర్వేలు వచ్చినా కూడా 158 సీట్స్ వైసీపీ గెలుచుకోబోతుందనేది నేను చాలా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. సో ఇంకా రిజల్ట్స్ రావడానికి కూడా మనకి 48 అవర్సే టైం ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇది మాత్రం 100% నేను దాదాపు నెల రోజుల నుంచి నమ్ముతున్న విషయం. 158 వైసీపీకి రాబోతున్నాయని. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.